మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు రూరల్ మండలంలోని మామిందలపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు మాల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు బుధవారం 5 లక్షల రూపాయల బీమా చెక్ను జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ కొడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆకెపోగు రాంబాబు గారు చెక్కును అందజేశారు. జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా భద్రతగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆకెపోగు రాంబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటరీ శ్రీ మౌలాలి గారు, నాగరాజు, ప్రకాష్, ప్రవీణ్, వంశీ. ఇది వచ్చేసి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పమని, ఆయన స్వయంగా చెప్పమని మీకు ఈ లెటర్ పంపించారమ్మా. శ్రీ మాల అనిల్ కుమార్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. ఆయనకి పార్టీ అందించిన నిరాడంబర సేవలు మరవలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించే తీరు మరవలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలోని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల సహాయాన్ని అందిస్తున్నాము. ఇది చిన్న మొత్తమైనా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాము. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారాలతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య తక్షణమే పరిష్కరించకుంటే అన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆఫీసుల ముట్టడి చేస్తాం. మారుపేర్ల సమస్య పరిష్కారం కేవలం ప్రభుత్వ నిర్ణయం అన్నారు. కాబట్టి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి. కాలయాపన ఇక బంద్ పెట్టండి. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సింగరేణి కార్మికుల పిల్లలు మాట్లాడారు. ఈరోజు కార్మికులకు కానీ, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకు కానీ, ఈరోజు ట్రేడ్ యూనియన్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మా సమస్య ఇబ్బందులు వరకు తెలిసినదే. ఇదే విషయం పట్ల ఏదైతే మొన్న వారం కింద లేకపోతే 10 రోజుల కింద జనప్రసాద్ గారు చెప్పినట్టు విషయం పట్ల సంస్థ దగ్గరికి ఏదైతే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న సీతారామయ్య గారు రానందుకు, ముందడుగు వేయనందుకు, కలిసికట్టుగా రానందుకు మాత్రమే ఇది అవ్వట్లేదని చెప్పేసి జనప్రసాద్ గారు మాకు చెప్పినందున దీని క్లారిఫై కోసం అని చెప్పేసి నిన్న మేము ఏదైతే ఏఐటీసీ భవన్ ముంగట నిరసన కూర్చున్నామో
అక్కడ ఎంతసేపటికి మేము కూర్చున్నా కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి సీతారామయ్య గారు బయటికి రాకపోతే ఇలా ఇలా చేసినట్టు ఏది ఉంటే సింగరేణి అధికారులు ఎలా బయటకు వస్తారని చెప్పేసి కూడా నివాదాలు చేసినప్పటికీ మేము బయట అలా రోడ్డు మీద కూర్చున్నప్పటికీ ఎంతసేపటికి లోపలికి ప్రెస్ వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం ఎంత దుర్మార్గమైన విషయం. ఇదే కాకుండా వాళ్ళు నిన్న జరిగిన విషయం పట్ల ఏదైతే అక్కడ జరిగిన సంఘటనలకు ఒకరికొకరి ఒక మాట వాళ్ళు ఏమన్నారనంటే, మేము ఏదో మాకు ఉద్యోగాల కోసం వాళ్ళ కాళ్ళ మీద ఒక తండ్రి అని చెప్పేసి మేము పడితే వాళ్ళు ఏమని అన్నారనంటే, కాళ్ళ మీద పడితే మీరు ఫోటోల కోసం మీరు కాళ్ళ మీద పడుతున్నారా అని అన్నది. ఆ విషయం పట్ల నిన్న వాళ్ళకు మాకు ఒక గొడవ అనేది అక్కడ జరిగింది. సరే, ఆ గొడవ ఈ రోజు సోషల్ మీడియాలో వేరే వేరే పద్ధతిలో వెళ్ళడం, వేరే ఎవరన్నా క్రియేట్ చేయడం వల్ల జరుగుతుంది కావచ్చు. దానికి మరి గుర్తింపు సంఘంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఈరోజు ఒక తల్లిలాగా మేము ఏడ్చినట్టు అయ్యేది ఉంటే మమ్మల్ని బుజ్జగించి పాలిచ్చి మమ్మల్ని ఏంటిది విషయం అని చెప్పేసి ఓర్చుకొని మా విషయం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, మీరు ఇది కాదు, మీరు ఆవేశపడకండి అని చెప్పేసి అనాల్సిన ఒక నాయకుడు మమ్మల్ని ఈరోజు పేపర్కి ఏమని రాపించాలంటే, మీరంతా కూడా వేరే ఒక పార్టీ యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులు, మీరు అందుకే ఈరోజు వచ్చి మమ్మల్ని ముసిగొలుపుతున్నారు, ఈరోజు ఏటీసీని మొత్తం మీరు అది మన్నుపాలు చేస్తున్నారు, అది ఇది అనడం చాలా హాస్యాస్పదం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎవరి ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. మేము కేవలం మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించిన బాధితులము మాత్రమే. మేము మిమ్మల్ని ఇప్పటికైనా ఒకటే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అడిగేది ఏంటిదనంటే, నిన్న అంతగానో మేము చేసినా కూడా సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని గవర్నమెంట్ పద్ధతిలో పరిధిలో ఉన్నదనేసి అన్నారు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అడిగితే, ఏ విషయమైనా మేము తర్వాత మాట్లాడుకొని కొన్ని రోజులకు సమాధానం ఇస్తామని అన్నారు. అంటే ఇలా సమయం ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ మీది 1.5 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తుంది, ఇంకా 6 నెలల సమయం అయిపోయేది ఉంటే మీరు ఇంకా మాకు ఎప్పుడు సమయము ఈ విషయం పట్ల మాట్లాడతారు? మీరు ప్రభుత్వం పద్ధతిలో వెళ్ళాలనంటే మీరు ఏ పద్ధతిలో వెళ్తారు? ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తారా, లేకపోతే మీ సాంబశివరావు సార్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతారా? ఏదో ఒకటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. దీన్ని చూసి ఖచ్చితంగా వెంటనే ఏఐటీసీ నాయకులందరూ కూడా ఎక్కడైతే ఇది చూసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దీనికి సమాధానం ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నదని అనేసి చెప్పినారో ఆ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, ఎవరి వల్ల వెళ్తారు, ఎవరితోటి వెళ్తారు, కలిసికట్టుగా వెళ్ళండి. దయచేసి ఏదైతే ఐఎన్టీ జనప్రసాద్ గారు చెప్పింది నిజమా అవాస్తవమా అన్నది మీరు ప్రెస్ ముందుకు రండి. మీరు ఏ విధంగా వెళ్తారు ఏంటిది అన్నది కార్మికుల సోదరులందరికి కానీ, ఈరోజు రిటైర్డ్ అయిన కార్మికుల కొడుకులకు మాకు కానీ అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మీరు ఇంకొక పద్ధతిలో పోతున్నారు. ఏంటిదనంటే సిఎన్ఎండి బలరాం సార్ గారిని అడుగుతున్నారట కదా, ఏదైతే మేము స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినామో ఈ స్ట్రక్చర్ మీటింగ్ లో డిమాండ్ మాది, ఇది మీ ద్వారా మాత్రమే మాకు క్లియర్ కావాలని అంటే సిఎన్ఎండి బలరాం సార్ గారు ఏమని చెప్తున్నారు, ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వం పట్ల ఉన్నది, ఇది ఒక పాలసీ మ్యాటర్ అనేది ఆయన స్వచ్ఛంగా చెప్తుంటే కూడా పదే పదే ఆయనను ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఆయనను అడుగుతా ఆయన దగ్గర పిండితే రాని పాలను ఆయనను పిండుతుంటే ఎక్కడికి వెళ్ళి ఈ సమాధానం ఈ మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు పరిష్కారం వస్తుంది? దయచేసి మీరే నిన్న ఒప్పుకున్నారు ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని అన్నారు. సో సిఎన్ఎండి తోటి ఇక పని లేదు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. మీకు సంబంధించిన ఏదైతే సాంబశివరావు ఎమ్మెల్యే గారితో వెళ్తారా, లేకపోతే మీరు బయటికి రండి, పోరాడదామంటే మీరు ముందుండండి, మేము వెనకాల ఉంటాం. చలో ఇదే గోదావరికని చౌరస్తాలో కూర్చోండి, మీ వెనకాల మేము కూర్చుంటాం. ప్రభుత్వం పట్ల వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దమ్ముంటే వెళ్ళండి అనేసి అన్నారు కదా, అప్పుడు మేము వెళ్ళైనా చూపిస్తాం. కానీ మీరు ముందడుగు వేసి దానికి సమాధానం అనేది మీ ద్వారా మాకు వస్తే మేము దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ దగ్గర తప్పుందా ఒప్పుందా అనేది మాకు త్వరగా చూపించండి. అది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము గోదావరికని ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసినందుకు చూసి వెంటనే మీరు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు అన్నదే ఒకటే ఫైనల్. దీంట్లో జనరల్ గా మన ఏదైతే ఉన్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నది అది దాని కొరివిలు చెప్పకండి. ఇక ఒకటే ఉన్నది, ప్రభుత్వం దృష్టిలో ఉంది, జీవోని జారీ చేయాలి, ఇదే ఫైనల్ సెటిల్మెంట్. దీని విషయం పట్లనే మీరు మాట్లాడండి. దయచేసి విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే అన్ని యూనియన్ల పట్ల మీరు ముందుకొచ్చి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. కర్నూలు గాంధీనగర్ మాంటేశ్వరి పాఠశాలలో గాడిచెర్ల సర్వోత్తరామ 143వ జయంతి మేడూరి దీక్షితుల వెంకట సుబ్బయ్య 115వ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం గాడిచెర్ల ఫౌండేషన్ సాహితీ సదస్సు సంయుక్తంలో మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో మేధోశక్తిని పెంపొందించేందుకు మహనీయుల చరిత్రను ముందుకు తీసుకెళ్లేందుకు క్విజ్ పోటీలను మాంటేశ్వరి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదుతో పాటు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని సాహితీ సదస్సు కమిటీ మెంబర్ కేవి సుబ్బలక్ష్మి, మాంటేశ్వరి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె స్వర్ణలత తెలిపారు. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం.
నేను మాంటిసరీ స్కూల్ విద్యానగర్ పాఠశాలలో సోషల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. సోషల్ స్టడీస్ తీసుకుంటాను. ఈ క్విజ్ పోటీలను ప్రకటించినప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతున్నది. క్విజ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయులు 1905 to 1920, 1905 నుంచి 1947 వరకు, అంటే మన స్వాతంత్రం వచ్చినంత వరకు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమ యోధులు, సమర యోధులు, ఉద్యమకారులు వాటిపైన ప్రశ్నలు ఉంటాయని సుబ్బలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది. ఈ ప్రకారమే మేము తయారు చేసుకుంటున్నాం పిల్లల్ని. స్పందన సరిగా రావడం లేదంటే ఇంకా మీడియా మీరు చూసుకోవాలి. ధన్యవాదాలు. ఆంధ్ర తిలక్ బిరుదాంకితుడైనటువంటి గాడిచల హరిసర్వోత్తమరావు గారి 143వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామము అనే అంశంపై మాంటిసరీ ఉన్నత పాఠశాల విద్యానగర్ పాఠశాలలో విద్యార్థులు క్విజ్ పోటీ నిర్వహించదలుచుకున్నాము. అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామం అనేది వేదిక మాంటిసరీ ఉన్నత పాఠశాల విద్యానగర్. దీనికోసం ప్రవేశము రాతపూర్వకమైన ప్రవేశం పంపవలసిన ఆఖరి తేదీ 9వ తారీఖు అని చెప్పాము. దానికోసం స్వీకరించవలసినటువంటి వ్యక్తి సుబ్బలక్ష్మి గారని వారి నంబర్ కూడా ఇచ్చాము. మీరు ఇది ప్రాథమిక ఎన్నిక అంటే స్క్రీనింగ్ అనేది 11వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత అక్కడి నుంచి కొద్దిమంది విద్యార్థులను ఎంపిక చేస్తాము. తర్వాత అంతిమ పోటీ 13వ తారీఖున జరుగుతుంది. అంటే ఓపెన్ క్విజ్ జరుగుతుంది మన పాఠశాలలోనే. దానికోసం మేము ఆహ్వానించాము. కానీ అది న్యూస్ పేపర్లో ఏ క్యాంప్లో అనే వచ్చిందనమాట. వేదికను మార్చి క్విజ్ నిర్వహించడము అంటే సమస్తమైనటువంటి సమాచారాన్ని మనం ఒక మాడ్యూల్లో మీ క్యాప్సూల్లో ఇచ్చినట్టుగా అనమాట. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు, మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను. కానీ చాలామంది గ్రహిస్తారు. అంత స్ఫూర్తిదాతలైనటువంటి గొప్పవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన గ్రంథాలయ ఉద్యమం నడిపారు, స్వాతంత్ర సమరంలో ఆయన ఏ విధంగా పాల్గొన్నారు, అవన్నీ విషయాలను విద్యార్థులకు ఈ వయసులో ఇస్తేనే అది కలుగుతుంది అనేది మాత్రం నిజము. ఈ విషయాన్ని మనం అందరము గుర్తించాలి. జై హింద్. ఇప్పుడు నేటి ప్రతిపంచం ఎట్లా ఉందంటే కాంపిటీషన్, పోటీతత్వం ఎక్కువ ఉంది. కాబట్టి నీకంటే ముందు నేను బజర్ రౌండ్లో వాడు పాల్గొనాలి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే ఏమో తెలియాలి వాడికి. అంటే పరుగు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో విద్యార్థి నాకు అనిపిస్తుంది. గత 10-15 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంలోనే ఉంటున్నాము. ధన్యవాదాలు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు 143వ జయంతి సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించడానికి సాహితీ సదస్సు వాళ్ళు నిర్ణయించారు. దానికి వేదికగా మా పాఠశాలను ఎన్నుకున్నారు. అన్ని పాఠశాలలకు పత్రికాముఖంగా వాట్సాప్ గ్రూపులలో కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది. డిఓ గారి ద్వారా ఇన్ఫర్మేషన్కి వెళ్ళింది. కానీ మేము అనుకున్నంత స్పందన రాలేదు. 11వ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ప్రతి పాఠశాల నుండి 2 విద్యార్థులను మేము ఎన్నిక చేసి పంపమని చెప్పాము. దాదాపుగా 6 పాఠశాలలు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేస్తాము. ఈ లోపల వచ్చారు అంటే వాళ్ళకందరికీ కూడా రేపు 11వ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత అందులో విజేతలకు 13వ తేదీ ఓరల్ క్విజ్ జరుగుతుంది. మరి ఇదంతా బాగా విజయవంతంగా జరపగలము అన్న నమ్మకం మాకుంది. ఈ విషయంగా మరి మీడియాకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కె స్వర్ణలత, విద్యానగర్ మాంటిసరీ పాఠశాల, హెచ్ఎం. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశిష్టమని, ఆమె మహిళా చైతన్యం మరియు శక్తికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలమ్మ భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపింది. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ
వర్ధంతి సందర్భంగా ఒక ఉద్యమకారురాలు, ఒక పోరాట పటిమ కలిగినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డ ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలో జన్మించి పేదల కొరకు, బడుగు బలహీన అట్టడుగున అనగారినటువంటి ప్రజల కొరకు ఈరోజు నీతికి నిజాయితీకి అన్యాయాన్ని ఎదిరించి, అవినీతిని ఎదిరించి పోరాట పట్టణ కలిగినటువంటి ఒక మరి సాకలైలమ్మ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నవ సమాజం ఈరోజు వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో ప్రజలు ఉండాలని కోరుతూ ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా చుండూరు దళితపల్లె వీరుడు కొమ్నెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా పల్లెవీరుల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనిల్ కుమార్ చిత్రపటాలకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ అన్న, డీబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యారావు, జాతీయ కార్యదర్శి శంకరన్న, రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దళిత బంధువులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం. నగరూరు రాఘవేంద్రను సన్మానించిన మంత్రి, మాజీ మంత్రి, డైరెక్టర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత నామినేటెడ్ పదవులను ఇవ్వడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్రకు నామినేటెడ్ పదవి రావడంతో మంత్రి టీజీ భరత్, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, ఇతర డైరెక్టర్లు నగరూరు రాఘవేంద్రను ఘనంగా సన్మానం చేశారు. కల్లూరు మండలం పూసలూరు గ్రామంలో 41వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకుడు పల్లె ప్రతాప్ రెడ్డి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో హన్మకొండ న్యూ షాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హన్మకొండ కలెక్టర్ గారికి కూడా స్వాగతం. వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు
వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరికి స్వాగతం తెలియజేస్తూ సభ్యులు గారు వైఎస్ హన్మకొండ గారు వీరనారి పుష్పాంజలి ఘటిస్తూ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సత్య శారద మేడం గారు వైఎస్ గారు కూడా వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. సో కార్యక్రమం విధంగా నేను అందరు చెప్తాను. గోదావరిఖని పట్టణంలోని కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద రజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా రజాకా సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ స్ఫూర్తితో సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐలమ్మ పేరుతో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ట్యాంక్ బండ్ పై ఆమె విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణువు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణువు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరిఖని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరిఖని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరిఖనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడిఓటు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రతీక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గోదావరిఖని పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఐక్యత విషయంలో కానీ సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా బాబా గాడ్య ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ ఆమె మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ. బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల గురించి ఆలోచించి ఉంటే హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు నిలపలేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజైనా బీసీల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు?
42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను, వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలు వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజనులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.